హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 38వ భాగాన్ని వినేద్దాం. అలా ఆ వ్యక్తిని చూసి ఏమీ మాట్లాడలేను, మౌనంలో ఉండిపోతారిద్దరు. కౌశిక్ అన్నయ్య, ఏంటి ఇదంతా చేస్తున్నది? కౌశిక్ అన్నయ్యనా? ఆయనకి ఇలా చేయాల్సిన అవసరం ఏంటి? అది కూడా మా మధ్య తిరుగుతూ మాతో పాటు ఉంటూ మా గురించి ప్రతి ఒక్కటి తెలిసిన వ్యక్తి ఆయన. ఎంత నమ్మామో, అలాంటిది ఇలా చేస్తారని ఎలా తెలుసు మాకు? రావణ్ గారి ప్లేస్లోకి రాఘవ్ రావడానికి కారణం కూడా అన్నయ్యే. ఆయన ఎంత చక్కగా మాట్లాడతారు, నన్ను సొంత చెల్లిలా చూసుకుంటారు. అలాంటి వ్యక్తి నన్ను ఇష్టపడడం ఏంటి? కలలో కూడా ఊహించలేకపోతున్నాను. శ్వేత అంటే ఆయనకి ఎంత ఇష్టమో అది తెలిసి కూడా ఇలా ఎలా నా గురించి ఆలోచిస్తారు ఆయన? ఈ విషయం తలుచుకుంటేనే నా మెదడు పనిచేయడం లేదు. ఒక చెల్లిగా చూసిన వ్యక్తిని అతనికి కావలసిన ఇంకొక రూపంలో నన్ను చూడటం చాలా అసహ్యంగా ఉంది తలుచుకుంటేనే అంటూ తన మనసులో మాట్లాడుకోవాల్సిన మాటలన్నీ బయటికి మాట్లాడుతుంది. ఏమీ ఎక్స్ప్రెషన్ లేకుండా రావణ్ మాత్రం వాళ్ళ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఏమీ మాట్లాడటం లేదు? నీ ముఖంలో ఆశ్చర్యం కూడా కనిపించడం లేదు. అంటే కౌశిక్ అన్నయ్య దొంగని నీకు తెలుసా? ఈ ప్రాబ్లమ్స్కి కారణం కూడా ఆయనని నీకు తెలుసా? మాట్లాడుకో, వాళ్ళకి వినిపిస్తే ఏమవుతుంది? మహా అయితే చంపేస్తారు. అలాంటి వాళ్ళని ఎదురుగా ఉంచుకుని ఇలా ఈ చెట్ల పొదల్లో ఉండడం కంటే వెళ్ళి చంపేయడమే బెటర్, లేకుంటే చచ్చిపోవడమే మంచిది. నాకు అతన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అలాంటి వ్యక్తి బ్రతికే ఉంటే ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం అవుతుందో అనిపిస్తుంది అంటూ తను మాట్లాడుతూ ఉండగా అటువైపు చెట్ల దగ్గర నుంచి ఒక తొండ వస్తుంది. దాన్ని చూసి పాము అనుకుని పెద్దగా అరవబోతుంది సీత. సీత ముఖానికి రావణ్ ముఖం చాలా దగ్గరగా ఉంటుంది. తన అరుపుని ఆపాలనే ప్రయత్నంలో ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు తను అరిస్తే ఎక్కడ మేము దొరికిపోతామన్న భయంతో తన మాట బయటికి రానివ్వకుండా తన పెదవుల్ని రావణ్ పెదవులతో ముడిపెట్టేస్తాడు. అస్సలు ఊహించలేదు సీత. అంతెందుకు, రావణ్ కూడా అలా చెయ్యాలనుకోలేదు. కానీ తన అరుపు ఆపాలని మాత్రమే ఉంది తన మైండ్లో. 2 సెకండ్స్కి తను ఏం చేస్తున్నాడో తనకు అర్థమవుతుంది. కానీ కలిసిన పెదవులు విడపడాలి అంటే చాలా కష్టంగా ఉంది రావణ్కి. సీతకి మాత్రం ఏమీ అర్థం కాని షాక్లో ఉండిపోతుంది. తన వైపు అలాగే చూస్తుంది పెద్ద కళ్ళు వేసుకొని. రావణ్ మాత్రం తన నడుం చుట్టూ చెయ్యి వేసి తనని ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. తను చేస్తున్నది అర్థమైన సీత తన చేతులతో తనని తోసే ప్రయత్నం చేస్తుంది. కానీ రావణ్ తనని వదలడం లేదు. అలా ఒక 2 మినిట్స్ తర్వాత గట్టిగా ప్రయత్నించడంతో రావణ్ తన నుంచి దూరంగా వెళ్తాడు. ఐఆమ్ సారీ సీత, నేను కావాలని చేయలేదు. నువ్వు ఎక్కడ అరుస్తావో, నువ్వు అరిస్తే మన విషయం బయటపడుతుందన్న ఉద్దేశంతో అనుకోకుండా జరిగిందంతే. తప్పనిస్తే నేను కావాలని ఏది కూడా చేయలేదు అంటూ రావణ్ మాట్లాడతాడు. ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటుంది తను. మనం నమ్మిన వ్యక్తులే మనల్ని మోసం చేస్తున్నారని ఈరోజు కళ్ళ ఎదురుగా కనిపిస్తుంది. అలాంటిది నువ్వు కూడా ఇలా బిహేవ్ చేస్తావా? ఒక అమ్మాయికి ఇష్టం ఉందో లేదో తెలియకుండా తనని తాకడం కూడా నేరం. అలాంటిది నువ్వు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నేను చేసింది తప్పే కాదనడం లేదు. అది సిచ్యువేషన్కి తగ్గినట్టు జరిగిపోయింది. నేను కావాలని చేయలేదు. ఇక ఏమీ మాట్లాడకుండా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటుంది సీత. తను ఏడుస్తుందని తనకు అర్థమవుతుంది. తనే రావనని చెప్పాలనిపిస్తుంది. కానీ తన దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది. అప్పుడైనా తన బాధ తగ్గుతుందని తనకు తెలుసు. మెల్లగా తన నుంచి కాస్త దూరం జరుగుతుంది సీత. అలా జరగడంతో కొంచెం అలికిడి వినిపిస్తుంది వాళ్ళకి. ఆ పొదల మాటను ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. వెళ్ళండి, మొత్తం చెక్ చేయండి, ప్రతి మూలన గాలించండి అంటూ అతను చెప్పడంతో వాళ్ళు వెళ్ళి ప్రతి అణువు గాలిస్తారు. ఆ చెట్ల వైపు వచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఇక వాళ్ళకి దొరికిపోతామన్న సమయంలో అనుకోకుండా రావణ్ చూపు కట్ చేసి ఉన్న ఫెన్సింగ్ పైపు పడుతుంది. వాళ్ళ అదృష్టం అనుకుంటా. ఆ చెట్ల వెనుక బ్యాక్ సైడ్ ఫెన్సింగ్ ఉంటుంది. ఆ ఫెన్సింగ్ నుంచి బయటికి వెళ్ళాలంటే సాధ్యం కాదు, ఎందుకంటే అవి మొత్తం గీసుకుపోతాయి కాబట్టి. కానీ అది ఎవరో కట్ చేసినట్టు అనిపిస్తుంది. అది వాళ్ళ కోసమే అనుకుని అన్నట్టు మెల్లగా దాన్ని జరిపి అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు వాళ్ళిద్దరూ. అలా వెళ్తున్న క్రమంలో సీత చీర కొంగు దానికి తగులుకుంటుంది. దొరికిపోయానని భయపడుతూనే మెల్లగా వెనక్కి తిరిగి చూస్తుంది సీత. కానీ తను ఎవరూ పట్టుకోలేదు. ఆ ఫెన్సింగ్కి చుట్టుకుంటుంది తన చీర కొంగు. బ్రతికిపోయాను అనుకుని ఊపిరి పీల్చుకుంటుంది తను. అలా సీత కొంగు పట్టుకుని గట్టిగా లాగేస్తుంది. మొత్తం చిరిగిపోతుంది. అటుగా తను మెల్లగా ఆ చినిగిపోయిన శారీని అక్కడ ఉంచకుండా తీసేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ క్లూ దొరికితే వీళ్ళ వెంట పడతారన్న ఉద్దేశంతో. చిన్నగా ఆ సరౌండ్ నుంచి అలా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి కనిపించకుండా మెల్లగా వాళ్ళు బండి పార్క్ చేసిన చోటుకెళ్తారు. ఇప్పుడే బండి తీస్తే ఆ శబ్దం వాళ్ళకి వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెళ్ళాలి అనుకుంటారు. అలా వాళ్ళు ఒక 30 నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చేతికి అందిన అమ్మాయిని పట్టుకోకుండా పిరికి వాళ్ళు అలా వదిలేశారు. ఇప్పుడు చూడండి, ఎంతో ఆశగా ఇంపార్టెంట్ మీటింగ్ కూడా వదిలేసి వచ్చాను. కోట్ల వ్యాపారం నాది, డ్రగ్స్ మాఫియా లీడర్ నేను. అలాంటిది నా బిజినెస్ ఒక్కరోజు ఆగినా సరే కోట్ల లాస్ వస్తుంది. అలాంటిది సీత కోసం అన్నీ వదిలేసి వచ్చాను.
చివరికి తను నా చేయి జారి వెళ్ళిపోయింది అంటూ ఫీల్ అవుతూ చెప్తూ ఉంటాడు తను. అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ మళ్ళీ అక్కడే ఉండి తన షర్ట్ తీసి సీతకి ఇస్తాడు. సీత ఆ షర్ట్ వేసుకుంటుంది, ఎందుకంటే బయట కొంగు మొత్తం చినిగిపోయింది కాబట్టి. రావణ్ మాత్రం బనీన్ మీదే ఉంటాడు. అలా బైక్ స్టార్ట్ చేసి ఇంటి వైపు ప్రయాణం మొదలు పెడతారు ఇద్దరు. రావణ్ వెళ్లే ముందు తన ఫోన్ తీసుకుని ఎవరికో మెసేజ్ చేస్తాడు. తను ఎవరికి మెసేజ్ చేస్తున్నాడో కూడా పట్టించుకోలేదు సీత, ఎందుకంటే రావణ్ చేసిన పని తనకు పదే పదే గుర్తుకొస్తుంది. తనకి గిల్టీ ఫీలింగ్ ఏర్పడింది. అలా ఇంటికి వెళ్ళిపోతారు ఇద్దరు. ఏంట్రా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఇలా వస్తున్నారు అంటూ వాళ్ళ నాన్నమ్మ ఆరా తీస్తుంది. అదేం లేదు నానమ్మ, అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళాం. సీత పక్కనే ఉన్న చెట్లు చూస్తానంటే వెళ్ళాం. అవి రేగు చెట్లు. అలా కాలు తెప్పుతున్న సమయంలో అనుకోకుండా ముళ్ళపొదలో తన చీర చిక్కుకుంది. అలా చిక్కుకున్న చీర లాగడంతో కాస్త చినిగింది నానమ్మ. అందుకే నా షర్ట్ ఇచ్చాను. మేము వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత వస్తాము. నా కోసం ఎవరైనా వచ్చారా నానమ్మ? వచ్చారా, మీ రూమ్లో వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంతో సీతను తీసుకుని తన బెడ్రూమ్లోకి వెళ్తాడు తను. అక్కడికి వెళ్ళిన తర్వాత కౌశిక్ అలాగే శ్వేత కూర్చుని వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు సేవ్ చేసిన అమ్మాయి కూడా. అలా కౌశిక్ని చూసిన తర్వాత సీతకి అస్సలు మాటలు రావడం లేదు. ఆ గుమ్మం వద్ద అలాగే నిల్చుని ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ తను నోరు విప్పి మాట్లాడితే కౌశిక్ ఆ అమ్మాయిని మళ్ళీ ఎక్కడ చంపేసే ప్రయత్నం చేస్తాడా అన్న భయంతో మౌనంగా అలాగే ఉంటుంది. ఏమైంది సీత, నా వైపు అలా చూస్తున్నావు, ఎందుకు అలా భయపడుతున్నావు అని కౌశిక్ అడిగిన మాటలకి సమాధానం లేని ప్రశ్నగా మౌనంగా ఉండిపోతుంది సీత. రావణ్ తన ఫోన్ని కౌశిక్ వైపు విసిరేస్తాడు. కౌశిక్ ఆ ఫోన్లో ఉన్న ఫొటోస్ చూసి ఆశ్చర్యంగా రావణ్ వైపు చూస్తాడు. అసలు ఏం చూపించారు? కౌశిక్ అన్నయ్య అలా ఎందుకు చూస్తున్నారు అర్థం కావడం లేదు సీతకి. కంగారుగా వెళ్ళి కౌశిక్ చూస్తున్న ఫొటోస్ చూస్తుంటాను. ఏమైంది, తనకి పిచ్చి కాని పట్టిందా? అసలు పనులు చేస్తున్నదే అతను, అతనికి ఫొటోస్ చూపిస్తున్నా మమ్మల్ని అందరినీ రిస్క్లో ఉంచాలనుకుంటున్నాడా అనుకుని రావణ్ వైపు చూస్తున్న సీత కళ్ళతో సైగ చేస్తుంది. రావణ్ మాత్రం సైలెంట్గా ఉండు అంటూ కళ్ళు మాత్రమే ఆర్పుతాడు. ఇక ఓపిక పట్టలేక రావణ్ వద్దకు వెళ్తుంది సీత. పిచ్చి పట్టిందా నీకు? అతను దొంగ అని తెలిసిన తర్వాత కూడా అతనికి ఆ ఫొటోస్ చూపిస్తావేంటి? అంటే మా ప్రాణాలు రిస్క్లో పెట్టాలనుకుంటున్నావా? లేకుంటే మీ ఇద్దరు డీలింగ్స్ కుదుర్చుకున్నారా? ఎన్ని డబ్బులు కమ్ముడిపోయావు నువ్వు? ఆ డబ్బులు కావాలంటే నన్ను అడగచ్చు కదా, నేను ఇచ్చేదాన్ని. అలా కాకుండా ఇక్కడ 3 అమ్మాయిలు ఉన్నారు, నా కుటుంబం ఉంది, వాళ్ళందరి లైఫ్ రిస్క్లో పెట్టావు కేవలం డబ్బు కోసం. మీ చెల్లెల గురించి నేను ఎంత ఆలోచించానో తెలుసా? అది కూడా మర్చిపోయావా రాఘవ్ నువ్వు అంటూ సీత కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అర్థం కాని అయోమయ స్థితిలో ఉంటారు వాళ్ళు. శ్వేత అలాగే ఇంకొక అమ్మాయి కూడా. ఏంటి వదిన, దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు బావ మీద అంత కోపం చూపిస్తున్నావు? ఏం జరిగింది అంటూ అడుగుతుంది శ్వేత. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది సీత. ఆ మాట విన్న తర్వాత పెద్దగా నవ్వుతాడు కౌశిక్. చూసావా చూసావా అన్నయ్య ఎలా నవ్వుతున్నాడు అంటూ. బ్రతికిచ్చావు తల్లి, అన్నయ్య అని పిలిచావు చాలు. అదేంట్రా వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా అంటూ చాలా కూల్గా అడుగుతాడు కౌశిక్. అంటే అక్కడున్నది మీరు కాదా? మరి మీరు కాకుంటే మీ పోలికలతో ఎలా ఉన్నాడు అతను? అతనికి మీకు ఏంటి సంబంధం? వాటి గురించి వివరంగా రావణ్ మీకు చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పినా నువ్వు నమ్మవు సీత, కాబట్టి ఈ విషయం గురించి నేను మాట్లాడాలి అనుకోవడం లేదు. ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తే నీకు అర్థమవుతుంది అంటాడు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏమైనా తెలుస్తుందా మీకు? రాఘవ్కి ఏం తెలుస్తుంది? అసలు రాఘవ్ని తీసుకొచ్చిందే నేను. మరి అలాంటిది అతనికి మీ విషయాలు ఎలా తెలుస్తాయన్నయ్య? అది నేను కాదు, అతనే చెప్పాలి నీకు. అసలు మీరేం మాట్లాడుతున్నారో అయోమయ స్థితిలో ఉన్నాను నేను. నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారా మీరు? అర్థం కావడం లేదు. ఇతను చూస్తే మన ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసిన వ్యక్తిగా మాట్లాడతాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో అతనికే తెలియదు. వదిన మీరు టెన్షన్ పడకండి, అన్నయ్య మీతో అన్నీ చెప్తాడు. ఇప్పుడు మేమెందుకు వచ్చామంటే ఆ అమ్మాయిని మాతో పాటు తీసుకుని వెళ్ళడానికి, ఆమెను జాగ్రత్తగా చూసుకోవడానికి. ఇప్పటికీ వాళ్ళకి తమ తప్పించుకున్న విషయం తెలుసు కాబట్టి తను ఎక్కడ నోరు విప్పుతుందో వాళ్ళ గురించి మొత్తం బయటకు వస్తుందని వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతూ ఉండాలి. అందుకే చెప్తున్నాను, తను ఇక్కడ ఉంటే సేఫ్ కాదు. నువ్వు కూడా రిస్క్లో పడాల్సి వస్తుంది. బావ చెప్పాడు కదా, మీరు ఆలోచించకండి. ప్రతి ఒక్కదానికి సమాధానం అన్నయ్య దగ్గరే ఉంది. అన్నయ్య మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తారు. ఇదిగోండి ఈ బుర్కా వేసుకోండి. మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని చూస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఎక్కడ ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు. మన మధ్యలో ఉండే మనకే గొడవలు పెట్టే రోజులివి. కాబట్టి మనం ఉండాల్సిన జాగ్రత్తలు మనం ఉంటే బాగుంటుంది దామిని గారు అని చెప్పి శ్వేత తనకి బుర్కా ఇస్తుంది. అది సరే దామిని గారు, అక్కడ ఉన్నారని మీకెలా తెలుసు వదినా? మీరు ఆ ప్లేస్కి ఎలా వెళ్ళారు అని శ్వేత తనని అడుగుతుంది. దామిని గారు నాకు ముందు నుంచి తెలుసు. ఎందుకంటే ఆవిడ నేను వర్క్ చేసిన హాస్పిటల్లో గైనిక్ డాక్టర్. పృథ్వీ గురించి డీటెయిల్స్ చెప్పింది కూడా ఆమె. రావణ్ గారిని చంపే ప్రయత్నం చేసింది కూడా పృథ్వీ అని తెలిసింది.
ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆమెని ఇగ్నోర్ చేస్తూ వచ్చాడు. మేడం చాలా ఇబ్బంది పడింది పృథ్వీ వల్ల. మరి ఆ లొకేషన్ మీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలిసిందంటే పృథ్వీ ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉంటాడు, ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు, అవన్నీ తెలుసుకోవడానికి ఒక వ్యక్తిని పెట్టాను నేను. అతను నాకు ఫుల్ డీటెయిల్స్ అలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. అలా గెస్ట్ హౌస్ వాచ్మెన్కి కూడా చాలా అమౌంట్ ఇచ్చాడు కాబట్టి అతను మనం వెళ్ళిన సమయానికి అక్కడ లేకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. దామిని గారిని తీసుకుని వెళ్ళిన తర్వాత అతను ఎక్కడికి తీసుకెళ్లారు పూర్తి డీటెయిల్స్తో సహా నాకు చెప్పాడు. అందుకే ఆమెను సేవ్ చేయడానికి నేను అక్కడికి వెళ్ళాను. అలాగే అక్కడ వాచ్మెన్ ఉండడానికి కూడా అతను చెప్పాడు కాబట్టి అక్కడికి అంత ధైర్యంగా వెళ్ళాను అంతే శ్వేత అని చెప్పింది సీత. వాళ్ళు చెప్పడమే ఆలస్యం. ఈ ఝాన్సీ లక్ష్మీబాయి ఎగురుకుంటూ మిమ్మల్ని కాపాడడానికి వచ్చిందండి. ఇదొక ప్లాన్ అని ఆ మాత్రం తెలియడం లేదా నీకు? నీ బుర్రకి నువ్వు పెట్టిన వ్యక్తి మంచివాడు కాదు. అలాంటిది వాడు నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, నువ్వు వెళ్ళి అక్కడికి చెక్ చేయడం కాస్తైనా దిమాగ్ ఉందా నీకు? అన్నీ నీకు తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు. కనీసం కౌశిక్తో ఏమైనా చెప్పావా? అమ్మాయివి నువ్వు ఆ మాత్రం ఒక్కసారైనా ఆలోచించావా? అన్నీ నాకే తెలుసు అని అహంకారం తప్పనిస్తే ఏం తెలుసు నీకు? ఆ సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేను రాకుంటే నీ పరిస్థితి ఏంటి? వాళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు. ఎందుకంటే నీకై నువ్వు వచ్చి లొంగిపోవడానికి చూసావు కదా. వాడికి నువ్వంటే పిచ్చి ప్రేమంట. నీకోసం చావనైనా చేస్తాడట. మరి అలాంటి వారిని వదులుకోవడం మంచిది కాదు కదా. నిన్నంత ప్రేమిస్తున్నప్పుడు నువ్వు వాడితో ఉండడం కరెక్ట్ సీత. అంత సాహసం చేసి వెళ్ళావు కదా. మరి నిన్ను బయటికి అనవసరంగా తీసుకుని వచ్చాను. అక్కడే వదిలేయాల్సింది. ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరికీ తెలియదు. నీ చుట్టుపక్కల ఎవరున్నారో కూడా పసిగట్టలేవు నువ్వు. అలాంటిది సాహసాలు చేయడానికి వెళ్తావా అంటూ కోపంగా చూస్తాడు రావణ్. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు నాతో పాటు? నేను తనని తీసుకుని వస్తాను కదా. ఇలా నాకు హెల్ప్ చేసి ఇన్ని మాటలు అంటారా? అవును, తీసుకుని వస్తావు. అప్పుడు తన ప్రాణాలతో ఉండదు. నిన్ను వాడు సొంతం చేసుకుంటాడు. ఇన్ని మాటలు అంటున్నావు కదా. ఏ హక్కుతో ఇన్ని మాటలు అంటున్నాను ఒక్కసారి ఆలోచించావా? అందరి గురించి ఆలోచిస్తావు కదా. నీ చుట్టూ తిరిగే వ్యక్తి గురించి ఏ రోజైనా ఆలోచించావా? నేను రావణని నీకు ఒత్తి చెప్పాలా? ఆ మాత్రం తెలీదా నీకు నేను ఎవరో అని? ఇదేనా మీ ప్రేమ? మళ్ళీ అంటావు నన్ను ఏదో పెద్దగా ప్రేమిస్తుందంట, కానీ పక్కనే నా వ్యక్తి ఎవరో తెలుసుకోలేదు అంటూ అప్పటి వరకు మనసులో పెట్టుకున్న కోపాన్ని కాస్త బయటికి వ్యక్తపరిచేస్తాడు రావణ్. తనకు అసలు విషయం చెప్పకూడదని అనుకుంటాడు, కానీ అక్కడ తనకు ఏమైనా జరిగి ఉంటే అప్పుడు తన పరిస్థితి ఏంటని ఆలోచించి కోపంలో తనెవరో తనకి చెప్పేస్తాడు. తనెవరో తెలుసుకున్న తర్వాత సీత నోట్లో నుంచి మాట బయటికి రావడం లేదు. పెద్ద సాహసం చేశావు కదా. నీ నీడలా నీ చుట్టూ ఎవరున్నారో తెలుసుకోలేని అమాయకత్వం నీది. మరి అక్కడ ఏం చేయడానికి వెళ్ళావు? ఒకవేళ నీకు జరగడానికి ఏమైనా జరుగుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నాదవుతుంది సీత. ఒక్క నిమిషం నువ్వు చేసే ముందు ఆలోచించావా? నువ్వు సేఫ్గా బయటపడ్డావు. ఒకవేళ అలా జరగకుండా ఉండుంటే తప్పు నాదే అనుకునేవాణ్ణి. బ్రతుకున్నంతకాలం మనశ్శాంతి లేకుండా చచ్చేవాణ్ణి. ఇప్పటికే మనశ్శాంతి లేదు నా జీవితంలో. ఇప్పుడు అది కూడా తీసేసే ప్రయత్నం చేస్తావు. కనీసం మాకైనా చెప్పి మా హెల్ప్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఉంటే అది వేరే విషయం. అలా కాకుండా నీకై నువ్వు నిర్ణయాలు తీసుకుని మొత్తం నాకే తెలుసు అనుకుంటే సరిపోదు. రేయ్, తను ఏదో తెలియక చేసింది. ఇప్పుడు ఎందుకురా తను తిడుతున్నావు? నీకు అలాగే అనిపిస్తుంది కౌశిక్. ఒకవేళ తనకి ఏమైనా జరుగుంటే? ఏంట్రా, జరగలేదు కదా. మీరు అలాగే మాట్లాడతారు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు అని రావణ్ మాట్లాడిన మాటలకి ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. నిజమే కదా, తనని ఎంత ప్రేమిస్తున్నాడో తనకు మాత్రమే తెలుసు. తనకి చిన్న గాయమైనా సరే తను తట్టుకోలేడు. అలాంటిది చావుతో పోరాటం అంటే మాటలా? ఒకవేళ ఏమైనా జరిగి ఉంటే అప్పుడు రావణ్ తను లేకుండా ఉండగలుగుతాడా? లేదు కదా. ఆ కోపం ఇలా సీత మీద చూపిస్తున్నాడు. ఇంకోసారి మళ్ళీ ఆ ధైర్యం చేయకుండా ఉంటుంది. అందుకే ఇలా చెప్పాల్సి వస్తుంది కౌశిక్. నీకు తప్పుగా అనిపిస్తుందేమో. ఇప్పుడు దామిని గారిని నాతో పాటు తీసుకుని వెళ్ళమంటావా? వెళ్ళండి. తనకి కాస్త ఫుల్ సెక్యూరిటీ కావాలి. అలాగే తను బయటికి రాకూడదు. కొద్ది రోజులు హోమ్ సిక్లో ఉంచండి. జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడు మీరాకి క్యూర్ అయిపోయింది కాబట్టి తనని డిశ్చార్జ్ చేసే టైం కూడా దగ్గరకు వచ్చింది కదా. తనని అలాగే రాఘవ్ని కూడా నేను చెప్పిన హోమ్ అడ్రస్కి తీసుకువెళ్ళు. అక్కడ వారికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేశాను. అలాగే డాక్టర్ గారు అప్పుడప్పుడు వచ్చి తనని చెక్ చేస్తారు. సంయుక్త అక్కడ వాళ్ళకి తోడుగా ఉంటుంది. నేను చెప్పినట్టు కార్ డెలివరీ అయ్యిందిరా. ఆ కీస్ తీసుకుని వెళ్ళి రాఘవ్కి ఇవ్వు. అలాగే ఇలారా నాతో అంటూ తన చేయి పట్టుకుని తీసుకుని వెళ్తాడు కౌశిక్. నేను నిన్ను గుర్తుపట్టడానికి నాకు కూడా కొంచెం సమయమే పట్టింది. అలాంటిది తను ఎలా అనుకుంటుందిరా నువ్వు రావణ్వని? తెలియాలి. దాన్ని ప్రేమ అంటారు. ఒక వ్యక్తి మనకిష్టమైతే ఆ వ్యక్తి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, తన శ్వాస కూడా తను తెలుసుకోగలగలరా? ఆ రాఘవగాడు నీకు సినిమాలు బాగా చూపించాడేమో, అందుకే అలా మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఎవరో తనకి తెలిసింది. కాస్త తనని ఓదార్చు, దగ్గరికి తీసుకో. చాలా హ్యాపీగా ఉంటుంది సీత.
సీత 1 సంవత్సరం పాటు ఎంత నరకం అనుభవించిందో ఈ కళ్ళతో నేను చూశానురా. అలాంటిది నువ్వు మా ముందు తనని తిట్టడం ఎంత తప్పు చెప్పు. మేము లేని సమయంలో తనని ఏమైనా తిట్టినా అది మీ మధ్య మాత్రమే ఉంటుంది. తను కూడా మౌనంగా ఉంటుంది. అలాంటిది ఇంత చేసిన తర్వాత కూడా నా గురించి ఇలా మాట్లాడుతున్నారని తను తప్పుగా అనుకుంటుంది. ముందు అరిచావు కాబట్టి ఆ కోపం ఇలా చూపిస్తుంది. తర్వాత ఆలోచిస్తే తెలుస్తుంది దాని వెనక నీ ప్రేమ ఉందని. అందుకే చెప్తున్నాను, కోపం కాస్త కంట్రోల్ చేసుకోరా. ఇక పద అంటూ తన గదిలోకి తీసుకుని వెళ్తాడు. అలా శ్వేత దామినిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. అలా వెళ్తూ ఉండగా అన్నయ్య ఆవేశంలో ఏదో అన్నాడు వదిన, పట్టించుకోకు. ఆయనకి నువ్వు అంటే చాలా ఇష్టం కదా. ఒకవేళ నీకేమైనా జరిగితే ఆయన తట్టుకోలేడు కాబట్టి ఆయన ప్రేమ ఇలా వ్యక్తపరిచాడు. అలా వెళ్తూ వెళ్తూ సీత చెప్పేసి వెళ్తుంది. ఆ మాటలు విన్న తర్వాత తను లగేజ్ సర్దుకోవడం మొదలు పెడుతుంది. సీత ఏం చేస్తుందో అర్థం కాక సోఫాలో కూర్చొని తన వైపు చూస్తూ ఉంటాడు. అలా ఒక బ్యాగ్ నిండా బట్టలు సర్దేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఏయ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతున్నాను. నాకు నచ్చిన చోట, నాకు విలువ ఇచ్చే చోట ఉంటాను. తప్పనిస్తే ఇలా నోటికి వచ్చినట్టు తిట్టించుకునే ప్లేస్లో నేను ఉండకూడదు అనుకుంటున్నాను. పిచ్చి పట్టిందా సీత నీకు? నేను ఎందుకు అలా మాట్లాడానో ఒకసారి ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. అవును, ఆలోచిస్తే నాకే తెలుస్తుంది. ఇన్ని రోజులు బ్రతికి ఉండి కూడా లేనట్టు మీరు నటిస్తూ నాకు నరకం అంటే ఏంటో బ్రతికి ఉండగానే చూపించారు. అది కాదే, అర్థం చేసుకో. నేను చెప్పలేదంటే దాని వెనక రీజన్ ఉంటుంది సీత. మీ దగ్గర ప్రతిదానికి రీజన్ ఉంటుంది, కానీ నేను చేసేదానికి ప్రతిదీ తప్పుపడతారు మీరు. సీత, చిన్నపిల్లల బిహేవ్ చేయకు. నేనెవరో తెలిసింది కదా, మరెందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నా? మీరెవరో తెలుస్తుంది కాబట్టే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెళ్ళవే, వెళ్ళు. వాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు కదా. పాపం, వాడి ప్రేమ తెలుసుకున్న తర్వాత వాడి కోసం వెళ్తున్నావా అని కోపంగా మాట్లాడతాడు. అవును, మీ మగాళ్ళ బుద్ధి చూపించారు కదా. ఒక అమ్మాయి వెళ్తుందంటే తనని బుజ్జగించి ఆపుతారు. ఇలా అనుమానంగా మాట్లాడరు ఎవరు. నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉంటుంది. అది అర్థం చేసుకోలేనప్పుడు నేను ఇక్కడ ఉండి కూడా అర్థం ఏంటి? పిచ్చి పట్టిందే నీకు, అందుకే ఇలా వాగుతున్నావు. ఇలా పిచ్చి పట్టింది కాబట్టే వెళ్ళిపోతున్నాను రావణ్ గారు. అయ్యో దేవుడా, దీనికి ఎలా చెప్తే అర్థమవుతుంది? నాకు చాలా కోపం ఎక్కువ. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని మరీ చెప్తున్నాను. అయినా నీకు వినిపించడం లేదా? అర్థం కావడం లేదా? అసలు ఎందుకు వచ్చావే నా జీవితంలోకి? నీ వల్లే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. నిజం చెప్పమంటావా? మేము క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటిది మా మధ్య ఒక శత్రుత్వం ఏర్పడడానికి అంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు అన్నట్టు అమాయకంగా చూస్తుంది సీత. అది కేవలం నువ్వు మాత్రమే. నీ వల్ల మా మధ్య ఇన్ని గొడవలు వచ్చాయి. ఒకరిని ఒకరు చంపుకునే అంత అని రావణ్ మాట్లాడిన తర్వాత ఏమీ అర్థం కాక మౌనంగా తన వైపే చూస్తూ ఉంటుంది సీత. ఏంటి ఇప్పుడు నోట్లో నుంచి మాట రావడం లేదా? ఇన్ని రోజులు నీకు ఏమీ చెప్పలేదు, కానీ చెప్పే సందర్భం వచ్చింది. నా మౌనాన్ని పరీక్షిస్తూ ఉన్నావు నువ్వు. అందుకే ఇన్ని రోజులు దాగిన మాట బయటపడింది. మరి వారిద్దరి మధ్య శత్రుత్వానికి సీత ఎలా కారణమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.